పంటల్లో చీడల నివారణకు విచక్షణారహితంగా పురుగు మందులను వాడుతున్నాం. ఇలా వాడటం వల్ల ఒక ప్రక్క ఖర్చు పెరుగుతోంది, మరో ప్రక్క పర్యావరణానికి హాని కలుగుతోంది. మంచి చేసే పురుగులు, తేనెటీగలు కూడా చనిపోయి జీవ వైవిధ్యం దెబ్బతింటోంది. అలా జరగకుండా చీడ పురుగుల నివారణకు రైతులు ఆది నుంచి ఆచరించాల్సిన సమర్థవంతమైన అస్త్రం సమగ్ర సస్యరక్షణ. సమగ్ర సస్యరక్షణలో ఒక విధానమే జీవ నియంత్రణ. పంటల్లో శత్రు పురుగులను తిని మేలు చేసే మిత్ర పురుగులు, పరాన్నజీవులు ఉంటాయి. అలాంటి ఒక గ్రుడ్డు పరాన్నజీవే ట్రైకోగ్రామా. జీవ నియంత్రణ ప్రయోగశాలల్లో ఉత్పత్తి చేసే ట్రైకోగ్రామా కార్డులను పంట పొలాల్లో విడుదల చేసి అనేక రకాల పురుగులను సహజసిద్ధంగానే నివారించవచ్చు. మరి ట్రైకోగ్రామా పురుగులను వినియోగించి ఏ పురుగులను నివారించవచ్చు? వీటిని ఎలా వాడుకోవాలి? పంటలో వదిలాక ఎన్ని రోజుల వరకు పురుగు మందులు వాడకూడదు? ఇవి ఎక్కడ దొరుకుతాయి? అన్ని వివరాలు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజన్నగర్లోని జీవ నియంత్రణ ప్రయోగశాల ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ జి అనిత నుంచి తెలుసుకుందాం. చాలా వరకు మనకి పంట పొలాల్లో ఈ శత్రు పురుగులు ఏవైతే పంటను ఆశిస్తాయో వాటిని నివారించుకోవడానికి రైతులు అనాదిగా ఈ క్రిమి సంహారక మందులు వాడుతూ ఉన్నారు. అంటే రసాయనిక పురుగు మందులు వాడుతూ ఉన్నారు. లేకపోతే కాకుంటే ఇలాంటి పురుగు మందులు వాడినప్పుడు మనకి పంటల్లో ఈ పురుగు మందుల యొక్క అవశేషాలు మిగిలిపోవడం, అలానే రైతుకి పెట్టుబడి ఖర్చులు పెరగడము, అలానే ఏదైతే మనకి నేలలో ఉండే మేలు చేసే ఈ సూక్ష్మజీవులు చనిపోవడం, పంట మీద ఉండే మిత్ర పురుగులు చనిపోవడం, ఇలా చాలా వరకు ఈ రసాయనిక క్రిమిసంహారక మందులకు చాలా వరకు ఇలాంటి దుష్ప్రభావాలు చూపిస్తూ ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఈ సమగ్ర సస్యరక్షణ చర్యలు అన్నవి రైతుకి సిఫారసు చేస్తూ ఉంటాము. ఉదాహరణకి జీవ నియంత్రణ చర్యలు. మనము ఒక పురుగుని వాడుకుని ఏదైతే మనకి శత్రు పురుగులు ఉంటాయో వాటిని నివారించుకోవడమే ఈ జీవ నియంత్రణ చర్యలు అంటారు. జీవ నియంత్రణ చర్యల్లో భాగంగా మనం ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవి వాడుతూ ఉంటాము. ఈ గుడ్డు పరాన్నజీవిని మనము ట్రైకో కార్డు రూపంలో తయారు చేసుకుని పొలంలో వాడుకోవాలి. ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవి పనితనం ఎట్లా ఉంటుందంటే, ఏదైతే ఈ శత్రు పురుగుల యొక్క గ్రుడ్లు ఉంటాయో, ఉదాహరణకి వరిలో వచ్చే కాండం తొలిచే పురుగు యొక్క గ్రుడ్లు సముదాయం కానీ, ఆముదంలో వచ్చే దాసరి పురుగు గ్రుడ్లు, లేదా మొక్కజొన్నలో వచ్చే కత్తెర పురుగు, మొక్కజొన్నలో వచ్చే కాండం తొలిచే పురుగులు, అలాంటి రెక్కల పురుగుల యొక్క గ్రుడ్ల పైన ఈ ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవి అన్నది దానిలో గుడ్డు పెట్టి అలానే తన సంతతిని అభివృద్ధి చేసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో జీవ నియంత్రణ క్రియ జరిగి మన ఈ శత్రు పురుగులు అన్నవి చనిపోయి మనకి ట్రైకోగ్రామా పురుగు అన్నది మన పొలంలో అభివృద్ధి చెందుతుంది. ఈ జీవ నియంత్రణ ప్రయోగశాలల్లో మేము ఈ ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవిని ఈ ట్రైకో కార్డు రూపంలో తయారు చేస్తున్నామండి. ఒక కార్డులో మినిమం ఈ 22,000 గ్రుడ్లను తయారు చేస్తాము. ఒక ఎకరానికి ఈ కార్డుని చిన్న ముక్కలుగా చేసి ఈ ఆకు అడుగు భాగంలో మనము ఈ కార్డులను పిన్ను కొట్టుకోవాలి. ఇలా పిన్ను కొట్టుకున్న కార్డు నుండి మనకి ట్రైకోగ్రామా తల్లి పురుగు వారం రోజులకి బయటికి వచ్చి ఈ తల్లి పురుగు తను ఈ శత్రు పురుగు యొక్క గ్రుడ్ల కోసం వెతుక్కుంటూ మనకి సహజమైన జీవ నియంత్రణ క్రియ అన్నది చేస్తూ ఉంటుంది. ఈ ట్రైకో కార్డుల యొక్క వాడకం చూసుకుంటే, వరిలో మనకి కాండం తొలిచే పురుగు వస్తుంది. ఆ పురుగు నివారణ కోసము ఎకరానికి 1 cc ట్రైకో కార్డు మనము 3 నుంచి 4 సార్లు ఒక వారం వ్యవధితో మనం నాటుకున్న 25 నుంచి 30 రోజుల నుంచి మనం ఈ ట్రైకో కార్డులు పెట్టుకోవాలి. మొక్కజొన్న తీసుకుంటే మొక్కజొన్నలో 2 రకాల పురుగులు ఉంటాయి. ఒకటి కాండం తొలిచే పురుగు, రెండోది కత్తెర పురుగు. కత్తెర పురుగు మనకి మనం విత్తుకున్న వారం రోజుల నుంచి మనకి పురుగు అన్నది కనిపిస్తూ ఉంటుంది. అలాగే గ్రుడ్ల సముదాయం కూడా కనిపిస్తూ ఉంటుంది. కరెక్ట్గా ఆ స్టేజ్లోనే మనము వారం నుంచి వాడుకుంటూ ఎకరానికి 1 cc ట్రైకో కార్డులు మనము వారం వ్యవధితో 4 నుంచి 6 సార్లు పెట్టుకోవాలి. చెరకు పంటలో మనకి కాండం తొలిచే పురుగు ఉంటుంది. ఈ ఎర్లీ షూట్ బోరర్ అంటారు ఇంగ్లీష్లో దీన్ని. ఈ కాండం తొలిచే పురుగు నివారణ కోసం మనము 6 నుంచి 9 సార్లు ఎకరానికి 1 cc ట్రైకో కార్డులను నాటుకున్న 30 నుంచి 40 రోజుల నుంచి మొదలుకొని వారం వ్యవధితో ఒక 9 సార్లు పెట్టుకుంటే మనం ఈ పురుగు ఉధృతి అన్నది చాలా వరకు తగ్గించుకోవచ్చు.
2 సీసీ మనము ఈ పత్తిలో ఏదైతే గులాబీ రంగు పురుగు ఉందో దానికి వాడుకుంటాము. చాలా వరకు మనకి కూరగాయ పంటల్లో టమాటా కానీ, బెండలో మనకి కొమ్మ మరియు కాయ తొలిచే పురుగు వస్తుంది. వంగలో మనకి కొమ్మ మరియు కాయ తొలిచే పురుగు కూడా ఉంది. సో ఈ పురుగుల నివారణ కోసం 1 సీసీ ట్రైకోకార్డ్ని మనము ఆ పురుగు ఉధృతి కనిపించిన దగ్గర నుంచి, లేదంటే నాటుకున్న ఒక 40 రోజుల నుంచి ఒక వారం వ్యవధితో 4 నుంచి 6 సార్లు ఈ ట్రైకోకార్డ్ని వాడుకోవాలి. 1 సీసీ ట్రైకోకార్డ్ అంటే ఆ కార్డులో మినిమం 22,000 గ్రుడ్లు, ఏదైతే ఈ ట్రైకోగ్రామా ఉన్న గ్రుడ్లు ఉంటాయో 1 ట్రైకోకార్డ్ రూపంలో మేము తయారు చేస్తున్నాము. అయితే లార్వా దశ పురుగులు యొక్క ఉధృతి తెలుసుకోవాలంటే ఫెరమోన్ ట్రాప్స్ అంటే లింగాకర్షక బుట్టలు అన్నవి ప్రతి పంటలో ప్రతి పురుగుకి మనకి ఈ మార్కెట్లో అవైలబుల్గా లభ్యమవుతున్నాయి. అలాంటప్పుడు ఈ పురుగు ఉధృతి గమనించుకుని, అంటే ఉదాహరణకి వరిలో మనకి కాండం తొలిచే పురుగు నాటుకుని 25 నుంచి 30 రోజులకి ఈ పంట మీద ఆశిస్తుంది. సో అలాంటప్పుడు ఆ సమయంలో మనం ఈ ఫెరమోన్ బుట్టలు పెట్టుకుని పురుగు ఉందా లేదా అన్నది మనం బుట్టలో ఉండే పురుగులు బట్టి తెలుసుకుని, అనంతరం మనం ఈ ట్రైకోకార్డ్స్ అన్నవి పొలంలో పెట్టుకున్నట్లయితే పొలంలో గ్రుడ్లు తయారైన టైంకి గుడ్డు పరాన్నజీవిని మనం పొలంలో వదిలినప్పుడు మనకి దీని ఫలితాలు అన్నవి చాలా మేలైన విధంగా వస్తాయి. ట్రైకోకార్డ్స్ చాలా వరకు మనం పెట్టుకున్నప్పుడు చిన్న ముక్కలుగా చేసుకుని ఆకు అడుగు భాగంలో మనం వీటిని పిన్నుతో కొట్టుకోవాలి. ట్రైకోకార్డ్స్ పొలంలో పెట్టిన ఒక వారం ముందు కానీ ఒక వారం తర్వాత కానీ మనము ఈ రసాయనిక పురుగు మందులు అన్నవి పొలంలో పిచికారీ చేయకుండా ఉండాలి. సమగ్ర సస్యరక్షణ చర్యలు ప్రతి ఈ లార్వా దశ పురుగులకి చూసుకున్నట్లయితే చాలా వరకు ట్రైకోకార్డ్ల వాడకం, అలానే 1500 ppm వేప నూనె అయితే లీటర్ నీటికి 5 ml పిచికారీ చేసుకోవడం, అలానే బవేరియా బెసియానా అనే ఈ జీవరసాయనం పిచికారీ చేసుకోవడం, ఎకరానికి 1 కిలో చొప్పున లేదంటే 1 లీటర్ చొప్పున పిచికారీ చేసుకోవడం, మెటరైజం ఎనైసోప్లియా అని ఇంకొక జీవరసాయనం పిచికారీ చేసుకోవడం. ఈ ప్యాకేజ్ మొత్తంలో ఏదైతే ఈ అంశాలు ఉన్నాయో ఇవన్నీ రైతులు పాటించినట్లయితే వీటన్నిటి ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుందండి. ప్రతి పురుగుకి మనం తీసుకున్నట్లయితే 1 ఎకరానికి ఒక 2-3 సార్లైనా మనం ఈ పురుగు మందులు పిచికారీ ఒకటి తగ్గించుకోవచ్చు. తద్వారా మనము పెట్టుబడుల ఖర్చులు చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఒక ట్రైకోకార్డ్ అంటే 1 సీసీ ట్రైకోకార్డ్ ₹200 ఖర్చు అవుతుంది. వరిలో ట్రైకోగ్రామా జపానికం అన్నది సిఫారసు చేస్తారు. అలానే పత్తిలో వచ్చే గులాబీ రంగు పురుగుకి ట్రైకోగ్రామటోయిడియా బ్యాక్టీరియా అన్నది సిఫారసు ఉంది. ఇతర పంటల్లో వచ్చే వాటికి ట్రైకోగ్రామా కిలోనిస్ అన్నదానికి సిఫారసు చేస్తారు. మా దగ్గర ఈ 3 స్పీషీస్ కూడా మేము సంవత్సరం పొడుగునా రైతులకి సప్లై చేస్తాము. ట్రైకోకార్డులు కానీ ఇతర జీవ నియంత్రణ పద్ధతులను సమగ్ర సస్యరక్షణ చర్యల్లో భాగంగా వాడుకున్నప్పుడు రైతుకి ఈ పెట్టుబడుల ఖర్చులు తగ్గడమే కాకుండా నేల మరియు నీళ్లలో ఈ పురుగు మందుల యొక్క అవశేషాలు, అలానే వ్యవసాయ ఉత్పత్తుల్లో పురుగు మందుల అవశేషాలు తగ్గడం, అలానే వాతావరణంలో ఈ రసాయనిక మందుల యొక్క కాలుష్యం తగ్గడము మనకు మన భావితరాలకు మేలైన వ్యవసాయ ఉత్పత్తులు అందించగలుగుతాము.